సింధూర అయితే ఆ శివయ్య గుడికి వెళ్ళి తన మెడలో తాళిని తీసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి శివయ్య ఇది? నా మెడలో వేసిన దీన్ని ఏమనుకోవాలి? ఉరితాడనుకోవాలా? లేకపోతే తాడే అనుకోవాలా? ఏమనుకోవాలి శివయ్య? చెప్పు, నేనేం చేశానని నన్ను ఇలా పరీక్షిస్తున్నావు శివయ్య అని చెప్పి సింధూర అయితే ఆ దేవుడితో అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇలా అంటూ ఉంటుంది, ఈ తాళి నా మెడలో పడినట్టుకు కానీ నా అత్తమ్మకు తెలిస్తే చంటి ప్రాణాలు ఏమైపోతాయి? మా అత్తమ్మ ఏమైపోతుంది? అసలు ఏం జరుగుతుందో ఏంటో ఊహించితేనే అసలు ఊహించలేకపోతున్నాను. అలాంటిది ఈ తాళిని నా మెడలో ఎందుకు వేయించావు శివయ్య? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు నాకు చెప్పు శివయ్య అని చెప్పి సింధూర అయితే ఆ శివయ్య ముందు అడుగుతూ ఉంటుంది. ఇక ఇలా అడుగుతుంది, ఇప్పుడు ఈ తాళిని కానీ బయట పెడితే ఒక తప్పు, బయట పెట్టకపోతే ఒక తప్పు. దీన్ని నేను ఏమని భావించాలి? ఏమని తీసుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి సింధూర ఆ తాళిబొట్టుని పట్టుకొని ఆ దేవుడి ముందైతే నిలబడి అలా మాట్లాడుతూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఏం చేయాలో తెలియక అక్కడే అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.